ఆలోచిస్తున్నారా? కారంగా ఉంటే కాస్త తినండి అంటున్నారు వైద్యులు. కారాన్ని ఆహారంలో కొంచెం అయినా తీసుకోవాలి. మోతాదుకి మించి కారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కారం అనేది డైట్లో తప్పకుండా ఉండాలని చెప్తున్నారు న్యూట్రిషన్లు. ఎందుకంటే ఎండుమిరపకాయల పొడిలో ఉండే పలు రకాల సమ్మేళనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. కారం తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె జబ్బులు రాకుండా కూడా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో కారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. కొంచెం ఘాటుగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా దగ్గు జలుబును దూరం చేసుకోవచ్చు. ఈ రెండు ఉన్నవారు కారం తింటే త్వరగా ఆయా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనబడే సమ్మేళనం అధిక బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. వాపులను తగ్గిస్తుంది. తలనొప్పి కీళ్ళ నొప్పులు ఉన్నవారు కారం తింటే ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.